నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. వరుస కార్యక్రమాలతో గ్రేటర్ హైదరాబాద్ లో సమాజ్వాదీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు. సమాజ్వాదీ పార్టీలో చేరిన యువ నాయకుడు దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలతో నగరంలో ప్రత్యేక గుర్తింపును సమాజ్వాదీ పార్టీ నాయకుడు దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ సంపాదించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ 85వ జయంతి వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఫుట్పాత్ పై జీవనాన్ని కొనసాగించే పేదవారికి, క్యాన్సర్ రోగులకు భోజనాలను ఏర్పాటు చేసి ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలను నిత్య కళ్యాణ్ నర్సింగ్లు నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలో దేశంలో సమాజ్వాదీ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించేలా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని నిత్య కళ్యాణ్ యాదవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ విజయ డంకా మోగుతుందని, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వస్తారని నిత్య కళ్యాణ్ యాదవ్ అన్నారు. నమస్తే, నేను నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి 85వ జయంతి సందర్భంగా పేదలు మరియు క్యాన్సర్ రోగులకు ఉచిత అన్నదాన శిబిరం కార్యక్రమం చేపట్టాము. శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయాల అనుగుణంగా సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాం. అట్లానే పేదలు మరియు బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం సమాజ్వాదీ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుంది. అట్లానే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టి, అలాగే ఆ దేవుని దయతో ప్రజల యొక్క ఆశీస్సులతో సమాజ్వాదీ పార్టీ యొక్క మంచి జెండాని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రాల్లో ఎగరవేస్తాం. అట్లానే రాబోయే ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా సమాజ్వాదీ పార్టీ విజయ డంకా మోగించి తిరిగి మా అధ్యక్షుడు శ్రీ అఖిలేష్ యాదవ్ గారిని సీఎం పీఠంపై కూర్చోబెడతాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.